బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కలకలం రేపుతుంది. ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో పెన్ డ్రైవ్ లో ప్రభాకర్ రావు వివరాలు ఉంచినట్లు తెలుస్తుంది. పెన్ డ్రైవ్ లో వందల నెంబర్లు ప్రొఫైల్స్ గుర్తించారు. పెన్ డ్రైవ్ కీలక ఆధారం అంటూ ప్రభాకర్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావును విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కీలకలం రేపుతోంది. ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో పెన్ డ్రైవ్ లో ప్రభాకర్ రావు వివరాలు ఉంచినట్లు తెలుస్తుంది. పెన్ డ్రైవ్ లో వందల నెంబర్లు ప్రొఫైల్స్ గుర్తించారు. పెన్ డ్రైవ్ కీలక ఆధారం అంటూ ప్రభాకర్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావును విచారించనున్నారు. ఇక రాష్ట్రంలో ఎంతో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడైతే పెన్ డ్రైవ్ అనేది కీలక ఆధారంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా రోజులుగా అంటే నాంచుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే పెన్ డ్రైవ్ అనేది అక్కడ అధికారులకు ఒక కీలక ఆధారంగా మారింది. అసలు పెన్ డ్రైవ్ లో ఎలాంటి విషయాలు వస్తున్నాయి, పెన్ డ్రైవ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం అంతా కూడా ఎవరెవరి ఫోన్ నెంబర్లను ట్యాప్ చేశారు, ట్యాప్ చేసినటువంటి నెంబర్లు ఏంటి, ఎందుకు ట్యాప్ చేశారు అనేది ఇప్పుడు చాలా కీలకం. అయితే ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పూర్తిగా కాకపోయినప్పటికీ కానీ కొన్ని కీలకమైనటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ల డీటెయిల్స్ అన్నీ కూడా ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయా, పక్కన క్వశ్చన్ మార్కే, కన్ఫర్మేషన్ అయితే ఎక్కడ లేదు, కానీ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయా అనేటటువంటి వార్తలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణ అంతటిని కూడా కంప్లీట్ చేసినటువంటి సిట్ అధికారులు ఆ పెన్ డ్రైవ్ గురించి కూడా ప్రభాకర్ రావు దగ్గర ప్రస్తావన చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏముంది ఆ నెంబర్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్లో, మీరు ఎవరు చెబితే ఆ నెంబర్లన్నింటినీ కూడా ట్యాపింగ్ చేశారు, ప్రధానంగా కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది, జడ్జీలది, కొంతమంది జర్నలిస్టులది, ఈ నెంబర్లన్నింటినీ కూడా ట్యాపింగ్ చేశారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభాకర్ రావు ముందు ఉంచి అడిగిన సమయంలోనే ఇదంతా కూడా పై అధికారులు చెబితే, అంటే తనకంటే పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు చెబితేనే ఇలా చేశాను అనేటటువంటి సమాచారాన్ని సిట్ అధికారులకు ప్రభాకర్ రావు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ పై అధికారులు ఎవరు? ఇప్పటికే రివ్యూ కమిటీ ఒకటి ఉంటుంది. ఏదైనా సరే ఫోన్ ట్యాపింగ్ చేయాలి అనుకుంటే రివ్యూ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ రివ్యూ కమిటీ పర్మిషన్ తీసుకొని, అంటే పలానా నెంబరు పలానా చోట నుంచి ఉంది కాబట్టి మాకు అనుమానం ఉంది, మావోయిస్టు పార్టీతో లింకులు ఈ నెంబర్తో ఉన్నాయి అనేటటువంటి సమాచారం ఉంది అనేటటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆ రివ్యూ కమిటీ ముందు ఉంచాలి. ఆ రివ్యూ కమిటీ ఎలా ఓకే చేసింది? ఆ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సిట్ అధికారులు విచారించారు. వాళ్ళ విచారించినటువంటి క్రమంలోనే ఏదైనా సరే ఒక ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి ఆ ఫోన్ నెంబర్ని మేము టార్గెట్ చేస్తున్నాము, ఆ నెంబర్ని ట్రాప్ చేస్తున్నాము అనేటటువంటి సమాచారాన్ని రివ్యూ కమిటీ ముందు ఉంచినప్పటికీ, అది ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే ఒక ఎస్ఐబికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారి చెబితే ఆ రివ్యూ కమిటీ దగ్గర ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులది, నిజమా అవునా కాదా అని తెలుసుకోవడానికి రివ్యూ కమిటీ దగ్గర అంతమంది యంత్రాంగం, అంటే సిబ్బంది ఎవరు కూడా లేకపోవడంతో ఇంకా యథేచ్ఛగా 1-2 కాదు కొన్ని వేలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో సుమారుగా ఒక 5,000 వరకు కూడా ఫోన్ నెంబర్లు, అవన్నీ కూడా ఎందుకు ట్యాప్ చేశారు? నిజంగానే మావోయిస్టులకి ఆ నెంబర్లకు సంబంధం ఉందా, లేకపోతే అవి కొంతమంది జడ్జీలు అవి కావచ్చు, లేకపోతే కొంతమంది జర్నలిస్టులది, పొలిటికల్ పార్టీలకు, మెయిన్గా పొలిటికల్ పార్టీ అంటే అప్పట్లో ఆపోజిట్గా ఉండ చూసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్తోనే ఇప్పుడు కేసు నమోదయ్యింది. కాబట్టి ఆ సమాచారం అంతా కూడా పెన్ డ్రైవ్లో ఉంది. ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రము రానున్న రోజుల్లో సిట్ అధికారులు ప్రభాకర్ రావు 2 రోజుల విచారణ తరువాత
కొన్ని డేస్ అంటే ఒక 10 days 15 days అలా గ్యాప్ తీసుకున్న తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా కూడా హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నారు. మరి నిజంగానే జరుగుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం సిట్ ఎప్పుడైతే సజ్జనార్ చేతికి వెళ్ళిపోయిందో పూర్తిగా కూడా కేసు విచారణ ఏదైతే ఉంటుందో కేసు విచారణ అంతా కూడా సెకండ్ స్టైల్ అంటారు. అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక పైన ఒక లెక్క అనే విధంగా ఉండబోతుందా అనే కోణాలు కూడా లేకపోలేదు. ఆల్మోస్ట్ కేసుకు సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చెబితే చేశారు అనే దానికి సంబంధించి సిట్టి దగ్గర ఒక పకడ్బందీగా పక్కాగా సమాచారం అయితే ఉంది. ఆ సమాచారాన్ని నిరూపించాలి. కోర్టుకు ఇలా వెళ్ళి కోర్టులో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేటప్పుడు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎవరు చెప్తే చేశారు, ప్రభాకర్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇన్ని మంది అంటే 1,000 మంది 4 నుంచి 5,000 మంది ఫోన్లను ట్యాప్ చేయడం వెనక అసలైనటువంటి సూత్రధారులు ఎవరు, మెయిన్ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరు అనేది ఇప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు కేవలం ప్రభాకర్ ఒక్కరు మాత్రమే తెర మీదకి కనబడుతున్నారు. ప్రభాకర్ ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఎస్ఐబి చీఫ్గా ఆయన తీసుకొని వచ్చేసి అక్కడ కూర్చోబెట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే ఒక టీం అంతా కూడా పనిచేసినటువంటి టీం అంతా కూడా అరెస్ట్ అయ్యారు. కానీ ప్రభాకర్ రావు ఆయన కోర్టు వరకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అరెస్ట్ చేయకుండా తెచ్చుకున్నప్పటికీ కానీ ఇంకా 2 days మాత్రమే గ్యాప్ ఉంది. ఈ 2 days తర్వాత ప్రభాకర్ రావు మీద సిట్ అధికారులు ఎటువంటి ఆధారాలతో కోర్టుకు వెళ్ళి ఆయనకున్నటువంటి పూర్తి స్థాయి షరతులు ఏవైతున్నాయో ఆ షరతులు ఎత్తేపించుకొని అరెస్టు చేయబోతున్నారా అనేది కూడా ఒకవైపు ఉండగా, మరోవైపు చూసుకుంటే మాత్రము ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ పేరు తెర మీదకి వచ్చింది, హరీష్ రావు పేరు కూడా తెర మీదకి వచ్చింది. కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా కూడా నోటీసులు వెళ్ళొచ్చు, కేసీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకి నోటీసులు ఇస్తారు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ లేదు. సిట్ అధికారులు ఎక్కడ దీన్ని ఖండించడం లేదు, ఎక్కడ కూడా వాళ్ళు కొట్టివేయడం లేదు. సో ఏదైనా జరగచ్చు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫైనల్ కంక్లూజన్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనల్ కంక్లూజన్కి అయితే సిట్ అధికారులు వచ్చారు. ఎవరి పాత్ర ఏ స్థాయిలో ఉంది, ఎవరు చెబితే ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనే దానిపైన ఒక క్లారిటీ అయితే సిట్ అధికారుల దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైదరాబాద్ కేంద్రంగా అదేవిధంగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాలలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఈ రానున్న రోజుల్లో కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణలో రాజకీయ పార్టీ మధ్య నీళ్ల పంచాయతీ హీట్ పుట్టిస్తుంది. తప్పు మీదంటే మీది అంటూ పార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తెలంగాణ నీళ్ల పంచాయతీలో పార్టీలు ప్రాంతాల చిచ్చు రగులుకుంటుంది. నీటి వాటాలో తెలంగాణకు మోసం చేసింది బీజేపీ, కాంగ్రెస్ అని ఇటు బీఆర్ఎస్ అంటుంది. అధికార కాంగ్రెస్ ఏమో తప్పంతా కేసీఆర్దే అంటుంది. బీజేపీ తన తప్పేం లేదని తెలియజెప్పేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. తెలంగాణలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో తొలుత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్ రెడ్డి పవర్ లో ఉన్నారు. కేంద్రంలో అప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి నీటి వాటాను కాపాడటంలో గత ప్రభుత్వాల తప్పులను తాను సవరిస్తున్నానని అంటున్నారు. నీటి యుద్ధం మళ్లీ చెలరేగుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసింది? తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం ఎలా చేసింది? అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా మోసం చేస్తున్నారో తెలియజెప్పేందుకు బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ముందుకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రెజెంటేషన్లు ఇచ్చి పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్న బీజేపీ త్వరలో జనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. రైట్, ఇటు తెలంగాణలో అయితే రాజకీయ పార్టీల మధ్య నీళ్ల పంచాయతీ అనేది హీట్ పుట్టిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీజేపీ అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసలు నీళ్ల వాటాల గురించి వాళ్ళు బీజేపీ ఏం తప్పు చేయాలని చెప్పడానికి అయితే రెడీ అవుతుంది. సో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ? శాలిని, తెలంగాణలో
ప్రధాన పార్టీల మధ్య కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ప్రధానంగా నీటి కేటాయింపులు, కృష్ణానది జలాలు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో మీరంటే మీరు అని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయాన్ని హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా కూడా 3 ప్రధాన పార్టీలు మొన్న ఏదైతే ఆదివారం రోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏదైతే ఆయన ప్రెస్ మీట్లో పెట్టడం జరిగిందో దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు పోవాలని చెప్పేసి ప్రణాళికలు వేస్తూ ఉంది. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీలో ఈ పార్టీలు కూడా ఎదురుదాడికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా బీజేపీ పార్టీ, తెలంగాణ బీజేపీ పార్టీ కూడా తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిన్న ఏదైతే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖలో మాజీ సలహాదారుగా పనిచేసినటువంటి విదిరేజ్ శ్రీరామ్ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి గత 12 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది, అదేవిధంగా కేటాయింపుల విషయంలో సంతకాలు ఏ విధంగా చేయడం జరిగింది అన్నటువంటి అన్ని విషయాలు కూడా ఆయన నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏదైతే ప్రాజెక్టులపై అధ్యయన కమిటీని కూడా తెలంగాణ బీజేపీ వేస్తుందని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కమిటీ అన్ని ప్రాజెక్టులను కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శించి వీటికి ఉన్నటువంటి నీటి కేటాయింపులు అదేవిధంగా వాటికి ఎంతవరకు పనులు జరుగుతూ ఉన్నాయి, వాటి యొక్క పరిస్థితి ఏంది అనేటివి క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతా ఉంది, సమాయత్తం అవుతా ఉంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణను కూడా రూపొందించుకుంటామని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏదైతే ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి ఎప్పుడు లేనంతగా కూడా 800 పైచిలకు సర్పంచులు గెలవడంతో ఒక్కసారిగా కూడా బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణపై మరొకసారి ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రజలకు నీటి కేటాయింపుల విషయంలో రాజకీయాలు చేస్తూ ఉన్నాయో అనే అంశాన్ని ప్రజలకు వివరించాలని తెలంగాణ బీజేపీ ఇప్పటికే ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పడం జరిగింది. 299 టీఎంసీలకు గత బీఆర్ఎస్ సర్కారు సంతకం చేసి వచ్చింది కేంద్ర ప్రభుత్వం వద్ద. కానీ 500 టీఎంసీలు హక్కుగా రావాల్సినటువంటి స్థానంలో 299 టీఎంసీలకు గత ప్రభుత్వం సంతకం పెట్టడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. చాలా వరకు ప్రాజెక్టులకు కూడా 2015కు సంబంధించి వాటర్ అలొకేషన్కు సంబంధించి పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా ఇటు ఎస్ఎల్బీసీ అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు 261 టీఎంసీల నీటి అవసరం ఉంటే కనీసం వాటికి ఆ 2015 ప్రకారం నీటి కేటాయింపులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా ఒక పార్టీపై మీరంటే మీరే తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పి కూడా కేవలం రాజకీయ కోణంలోనే చూస్తూ ఉన్నారు. కానీ ఇటు రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా ఈ 2 పార్టీలు ఎప్పుడు కూడా వ్యవహరించడం లేదు. కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రజలతోటి ఈ నీటి విషయంలో కేటాయింపుల విషయంలో కానివచ్చు అదేవిధంగా ఈ ప్రాజెక్టుల విషయంలో కానివచ్చు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ నేతలు సమాయత్తం అవుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక నిపుణుల కమిటీ వేసి ఈ యొక్క అధ్యయన కమిటీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులపై 7,000 కోట్లు ఖర్చు చేశామని చెప్తా ఉన్నారు. కానీ 7,000 కోట్లు కూడా ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని చెప్పి కూడా ఇటు ఒకవైపు ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీ నుంచి అధికార పార్టీపై విమర్శలు వస్తూ ఉన్న ఈ తరుణంలో 3 పార్టీల మధ్య నీళ్ల పంచాయతీ అయితే తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం దీనికి సంబంధించి బీజేపీ వెనకబడిందని చెప్పి అనుకున్న తరుణంలో తాజాగా బీజేపీ కూడా దీనిలోకి రావడంతో ప్రధానంగా 3 పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. దీనిపై నీటి కేటాయింపులకు సంబంధించి అధ్యయన కమిటీ వేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఈ 2 పార్టీల బండారాన్ని బయట పెడతామని చెప్పి బీజేపీ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు వెళ్తా ఉంది. ఎవరు రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేయబోతా ఉన్నారని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చూస్తే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.
హైదరాబాద్ మణికొండలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి భవానీ స్కూటీపై వెళ్లింది. రోడ్ క్రాస్ చేస్తుండగా స్పీడ్ గా వచ్చి స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా పరారయ్యాడు. రోడ్డు ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మణికొండలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి భవానీ స్కూటీపై వెళ్లింది. రోడ్ క్రాస్ చేస్తుండగా స్పీడ్ గా వచ్చి స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా పరారయ్యాడు. రోడ్డు ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో మణికొండలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి భవానీ స్కూటీపై వెళ్లింది. రోడ్ క్రాస్ చేస్తుండగా స్పీడ్ గా వచ్చి స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా పరారయ్యాడు. రోడ్డు ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మణికొండలోని పంచవటి కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? మొత్తానికి చూస్తే రాయదుర్గం మణికొండ పంచవటి కాలనీలో కారు హిట్ అండ్ రన్ కూడా చేసింది. భవానీ అని ఒక మహిళ తన పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తిరిగి తీసుకొస్తుండగా ఒక్కసారిగా ఇన్నోవా కారు ఆమె బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారైంది. దీంతో స్థానికులు భవానీని హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఒక ఇన్నోవా కారుకు సంబంధించిన కారు ఇప్పటికే సీసీ ఫుటేజ్ కి సంబంధించి పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క కారు ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఈ యొక్క కారుని పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం భవానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే కారుకు సంబంధించిన నేపథ్యంలో ఆ యొక్క నంబర్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము పంచవటి కాలనీలో యొక్క ఇన్నోవా కార్ హిట్ అండ్ రన్ చేయడము, మహిళ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి మాత్రము చాలా విషమంగా ఉందని చెప్పి కూడా ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులకు సంబంధించి చూస్తే మాత్రం ఒక ప్రత్యేకంగా టీం కూడా ఏర్పాటు చేశాం. ఈ యొక్క ఇన్నోవా కార్ ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తుందనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కారు డ్రైవర్ మద్యం మత్తులోనే అతి ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఒక మహిళను ఢీకొట్టి పరారైనట్టుగా దీనికి సంబంధించి ఇటు కొంతమంది అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో త్వరలో ఆ డ్రైవర్ ని పట్టుకొని పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు కూడా స్వీకరిస్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఆమెకు మాత్రం మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కూడా ఇటు దీనికి సంబంధించి ఇటు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించారు. రైట్, థ్యాంక్ యూ పవన్. గుంటూరు జిల్లా ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నాగేశ్వరమ్మను కలిశారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో పలు ఇళ్ల కూల్చివేతపై వివాదం జరగ్గా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఇప్పటం గ్రామస్తుల్ని పరామర్శించారు పవన్. అధికారంలోకి వచ్చాక వచ్చి కలుస్తానన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం గ్రామానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నాగేశ్వరమ్మను కలిశారు పవన్ కళ్యాణ్.
గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో పలు ఇళ్ల కూల్చివేతపై వివాదం జరగ్గా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఇప్పటం గ్రామస్తుల్ని పరామర్శించారు పవన్. అధికారంలోకి వచ్చాక వచ్చి కలుస్తానన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం గ్రామానికి వెళ్లారు పవన్. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కి ఇద్దరు యువకులు ప్రయత్నించడం సంచలనంగా మారింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు యువకులు మాస్ కాపీతో అడ్డంగా దొరికిపోయారు. బటన్ స్కానర్లతో ప్రశ్న పత్రాన్ని ఏఐ సహాయంతో బ్లూటూత్ ద్వారా పరీక్షలు రాశారు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. ఒడిషా మల్కాన్గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 9 ఆయుధాలను ఒడిషా డీజీపీకి మావోయిస్టులు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 19 మంది ఒడిషాకు చెందిన వారిగా గుర్తించారు. संस्था का निर्विच्छिन्न प्रयास द्वारा जे हमें राज्य माओवादी समस्या को केंद्र सरकार का द्वारा निर्धारित मार्च 2026 समय सीमा मध्य संपूर्ण भाव नियंत्रण करी पारिबू ए नहीं मु दृढ़ आशावादी यह एक आनंद विषय है। राज्य सरकार का प्रतिश्रुति एवं प्रतिबद्धता ऊपरे विश्वास प्रकट करी आज 22 जन माओवादी ता भीतर जने डीसीएम 6 जन एसीएम 15 जन पार्टी मेंबर गोटे AK-47 गोटे SLR 2टा इंसास राइफल 303 राइफल और अन्य राइफल संघ हिंसा राज्य रास्ता प्रत्याग करी समाज मुख्य स्रोत रे शामिल होई छंती। मु सेमानकु समाज मुख्य स्रोत को स्वागत करू छी। सरकार का आत्मसमर्पण एवं पुनर्वास योजना अनुଯାयी सम सुविधा सेमानकु यथाशीघ्र प्रदान करा जीवो। राज्य विभिन्न अंचल रे आत्मगोपन करथिबा माओवादी मानकु समाज मुख्य स्रोत रे शामिल करवा उद्देश्य रे निकट राज्य सरकार आत्मसमर्पण करुथिबा माओवादी का निमंते एक नूतन आत्मसमर्पण एवं पूर्णवास योजना को अनुमोदन प्रदान करिसंती। एही योजना अनुଯାयी आत्मसमर्पण करुथिबा माओवादी मानकु माओवादी संगठन रे सेमानका पदवी अनुसार गोटे कोटी 20 लाख पर्यंत आर्थिक सहायता अस्त्र शस्त्र सहित आत्मसमर्पण को ले